వెనక ఒక పక్క పులి సామాన్యంగా పరిగెత్తారు, కొన్ని కిలోమీటర్ల వేగంతో పరిగెత్తారు. గంటకు 50-60 కాదు 100 కిలోమీటర్లు పరిగెత్తగలదు పులి, జంప్ చేయగలదు. అలాంటి జంపింగ్ స్టేజ్లో కూడా మన ఆవు బాగా పోరాడి పోతా ఉంటే మధ్యలో ఏమైందంటే ఒక పెద్ద గోతి ఉండింది. తెలియదు, ఎందుకంటే ఆవుకి ఏమైనా రోడ్లు వేసి పెట్టినారా నా పడుకోండి లేదు కదా, హైవేకి ఇష్టపాటుకి వేసినట్లా రోడ్లు వేసి రిపేర్ చేసి పెట్టినారా లేదు. కాబట్టి పొరపాటున పోయి ఏమైంది, ఆ నీళ్ళల్లో అడుగు పెట్టింది. నీళ్లు కాదు, పెద్ద పొయ్యి ఊటి అంటే తెలుసు కదా, దాంట్లో ఏ వస్తువు కొన్నప్పుడు లోపలికి కొంత సమయం తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. మరి పులికి ఏమన్నా తెలుసా అక్కడ పోయిందని, దానికి కూడా తెలియదు. అది కూడా ఏమైంది, అది ఇంకా స్పీడ్తో వచ్చింది కదా, జంప్ చేసింది దాంట్లోకి, ఆవు మీద పడేది పోయి పక్కన పడి అది కూడా లోపలికి పోతూ ఉన్నప్పుడు ఏం చేస్తాయి, పులైన ఏం చేస్తారు, ఆవైనా ఏం చేస్తారు, ఏం చేయగలుగుతాయి, ట్రై చేస్తాయి కదా. ఈత ఎంతమందికి వచ్చి ఈత ఇక్కడ బాయ్స్ ఈత వచ్చేవాళ్ళ ఒకటేనా మీకు మా ఈత స్విమ్మింగ్ రాదా, నేర్చుకోండి, ఫ్యూచర్లో అవసరం లేదు. హర్షవర్ధన్ గారు ఇప్పుడు కూడా మళ్ళా రైట్. ఈత వచ్చినప్పుడు నీళ్ళల్లో మనము ఈత నేర్చుకుని హర్షవర్ధన్ చెప్పాలి. ఊపిరి ఆడకుండా క్షణాలు ఎక్కడ వచ్చినాయా, నీకు వచ్చినాయి కదా. నీళ్ళలో కొట్టుకోబోయేది అనుభవం లేదా, లేదు. కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం ముడిపోతామేమో అని భయం ఉంటుందా భయం. ఏం చేస్తాం, భయం అనిపిస్తే ఏం చేస్తాం, ఉంటే ఉంటామో మీరు ఎన్నో వెళ్తామో ఏం చేస్తాం, చేతులు కొడతాం, కాళ్ళు కొడతాం, తల బయటికి వేస్తాం, నాలుగు బయట వేస్తాం, అరుస్తాం, అవునా. ఎవరెవరు కాపాడుతారేమో. కానీ స్విమ్మింగ్ పూల్లో ఏం చేస్తారంటే ఈ మధ్య నేను కూడా ఒక 10 ఏళ్ళ కింద నా కొడుకు 7 నేర్చుకుంటూ ఉన్నాయి, కానీ కామ్గా ఏమి ఉండవు, చేతులు కొడుతున్నాయి, కాళ్ళు కొడుతున్నాయి. ఎందుకంటే